కార్పొరేట్ విలీనాలు, బద్ధశత్రువులతో కలిసి పనిచేయడం, కామన్ గోల్స్ సెట్ చేసుకోవడం ఇవన్నీ ఆధునిక కాలపు బిజినెస్ స్ట్రాటజీలనుకుంటున్నారా? అస్సలు కాదు. మన ప్రాచీన కాలంలోనే మార్కెట్ ఆధిపత్యం కోసం రెండు ప్రత్యర్థి వర్గాలు ఎలా ఒక్కటయ్యాయో చెప్పే ఒక మైండ్ బ్లోయింగ్ కేస్ స్టడీ ఉంది. అదే క్షీరసాగర మథనం. ఈ పురాణగాథలు కేవలం ఒక కథలా కాకుండా ఈనాటి ఎగ్జిక్యూటివ్స్కు, లీడర్స్కు పనికొచ్చే ఒక అద్భుతమైన లీడర్షిప్ లెసన్గా మలచందించే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈ ఎపిక్ జాయింట్ వెంచర్ మనకు ఎలాంటి వ్యూహాలు నేర్పుతుందో ఇప్పుడు ఉత్సాహంగా తెలుసుకుందాం. ఈ కథ ఒక భయంకరమైన సంక్షోభంతో మొదలవుతుంది. దేవతలను ఒక ఆధునిక మల్టీనేషనల్ కంపెనీగా ఊహించుకుందాం. వారు తమ మార్కెట్ షేర్ను 100% కోల్పోయారు. తమ సొంత సామ్రాజ్యంలాంటి దేవలోకాన్ని తమ బద్ధ శత్రువులైన అసురులు పూర్తిగా టేకోవర్ చేసేశారు. ఇంద్రుడు, ఇతర దేవతల పరిస్థితి ఎలా ఉందంటే పూర్తిగా బ్యాంక్రప్ట్ అయిపోయి ఏమి చేయాలో తిక్కుతోచని ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా తయారైంది. తమ బ్రాండును ఎలా నిలబెట్టుకోవాలో తెలియని ఒక అత్యంత దయనీయమైన, నిస్సహాయ స్థితి అది. ప్రభో, మాకు శక్తి లేదు, అసురులను అస్సలు ఎదుర్కోలేకపోతున్నాం. ఈ ఒక్క మాటలో వారి నిస్సహాయత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ సొంత వనరులతో మార్కెట్లో ఇక మనుగడ సాగించలేమో అని వాళ్లకు పూర్తిగా అర్థమైపోయింది. మరినంటప్పుడు ఏం చెయ్యాలి? ఖచ్చితంగా బయటనుంచి ఒక అద్భుతమైన వ్యూహకర్త, ఒక బెస్ట్ కన్సల్టెంట్ అవసరం పడుతుంది కదా. అవును, అచ్చమలాగే. ఆ తీవ్రమైన నిరాశలో దేవతలు తమ ఆఖరి ఆశగా శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. సరే, ఇక ఈ అద్భుతమైన వ్యూహంలోకి నేరుగా వెళ్దాం. దేవతల పరిస్థితి చూసిన మహావిష్ణువు వాళ్ల ముందు ఒక సంచలనాత్మకమైన ప్లాన్ ఉంచాడు. ఎందుకంటే వాళ్ల లక్ష్యం కేవలం ఎలాగోలా బతకడం కాదు, మళ్లీ ఎవరూ టచ్ చేయలేనంత తిరుగులేని ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవాలి. దానికి వాళ్లకు కావలసింది అమృతం. ఆధునిక వ్యాపార పరిభాషలో చెప్పాలంటే ఇదొక గేమ్ చేంజర్ ప్రొడక్ట్ అనమాట. దీన్ని సాధిస్తే ఎప్పటికీ ఎదురులేని బలం వారి సొంతమవుతుందని ఆయనొక టార్గెట్ ఫిక్స్ చేశాడు. అయితే ఈ అమృతం అనేది ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరికేది కాదు. అది అనంతమైన క్షీరసాగరం, అంటే పాలసముద్రం అడుగున దాగి ఉంది. దీన్ని మనం ఒక అపారమైన లాభాలు దాగి ఉండి ఇంకా ఎవరూ చొరబడలేని ఒక కొత్త మార్కెట్గా లేదా ఒక టఫ్ R&D ఛాలెంజ్గా అర్థం చేసుకోవచ్చు. అందులో ఉన్న ఆ అమృతాన్ని బయటకు తీయాలంటే ఆ మహాసముద్రాన్ని పూర్తిగా మథించాలి. అంటే ఈ ప్రాజెక్ట్కి మామూలు శ్రమ కాదు, చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయి పెట్టుబడి, డెడికేషన్ కావాలి. ఇక్కడే అసలు ట్విస్ట్. విష్ణువు ఇచ్చిన ఆ మైండ్ బ్లోయింగ్ సలహా ఏంటో తెలుసా? అసురులతో సంధి చెయ్యండి. ఒక్కసారి ఆలోచించండి. తమ సామ్రాజ్యాన్ని లాక్కుని తమను దారుణంగా తరిమికొట్టిన బద్ధ శత్రువులతోనే కలిసి పనిచెయ్యాలి. ఈ ఐడియా వినగానే దేవతలు షాకయ్యారు. కాని ఇక్కడే ఒక పవర్ఫుల్ లీడర్షిప్ లెసన్ ఉంది. సముద్రాన్ని మథించడం లాంటి భారీ ప్రాజెక్ట్ వాళ్ళొక్కరి వల్ల కాదు. అలాంటప్పుడు ఉమ్మడి ప్రయోజనాల కోసం ఈగోలు పక్కన పెట్టి శత్రువులతోనైనా చేతులు కలపడమనేది అత్యంత ప్రాక్టికల్ వ్యూహం. అలా ఆ రెండు వర్గాల మధ్య ఎవరూ ఊహించని ఒక పొత్తు కుదిరింది. శత్రువులతో పార్ట్నర్షిప్ కుదుర్చుకోవాలంటే ఫస్ట్ ఒక కామన్ గోలుండాలి కదా. సముద్రాన్ని మతిద్దాం, వచ్చే అమృతాన్ని చెరిసగం పంచుకుందాం అన్నది ఆ ఉమ్మడి లక్ష్యం. గతాన్ని, ద్వేషాన్ని పూర్తిగా పక్కనబెట్టి కేవలం ఫ్యూచర్లో రాబోయే ఆ అపారమైన ప్రాఫిట్స్ కోసం రెండు శత్రు సంస్థలు ఒక భారీ జాయింట్ వెంచర్కి రెడీ అయ్యాయి. నిజంగా కార్పొరేట్ హిస్టరీలోనే ఇదొక అద్భుతమైన ఒప్పందం. మరియు ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే ఈ మహా జాయింట్ వెంచర్కి వారు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ స్కేల్ ఎంత భయంకరంగా ఉందో. సముద్రాన్ని చిలకడానికి ఏకంగా మందర పర్వతాన్ని కవ్వంగా తీసుకున్నారు. సాక్షాత్తు ఆ వాసుకి నాగును తాడుగా ఎంచుకున్నారు. వ్యాపార కోణంలో చూస్తే ఇవి అత్యంత ఖరీదైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హ్యూమన్ రిసోర్సెస్కి ప్రతీకలు. అసాధ్యమైన పనికోసం ఇరువర్గాలు ఎంత భారీ స్థాయిలో తమ వనరులను పణంగా పెట్టాయో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కవ్వాన్ని అటూ ఇటూ లాగుతున్న ఆ హైటెన్షన్ వాతావరణాన్ని మనం ఒకసారి ఊహించుకుందాం. ఒకవైపు దేవతలు, మరోవైపు అసురులు. పని అయితే కలిసే చేస్తున్నారు కాని లోపల ఏమాత్రం నమ్మకం లేదు. ఎవరెప్పుడు మోసం చేస్తారో, ఆధిపత్యం చెలాయిస్తారో అన్న టెన్షన్ వాళ్లను వెంటాడుతూనే ఉంది. నమ్మకం లేని రెండు దిగ్గజ సంస్థలు కలిసి అత్యంత జాగ్రత్తగా అడుగులు వేసే ఈ ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో ఈ ఘట్టం మనకు కళ్లక్ కట్టినట్లు చూపుతోంది. ఇక మథనం స్టార్ట్ అవ్వగానే సముద్రంలో భారీ అలలు ఎగిసిపడ్డాయి. ఆకాశం కంపించింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మహాసముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఈ సెటప్ని మనం ఆధునిక మార్కెట్ డిస్రప్షన్గా అనుకోవచ్చు. రెండు భారీ బహుళజాతి సంస్థలు కలిసి తమ అపారమైన శక్తితో మార్కెట్లోకి దిగితే అది ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది కదా. అచ్చమలాగే ఆ మార్పు తీవ్రతకు సృష్టి మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది.
కానీ ప్రాజెక్ట్ ఎంత గొప్పగా ప్లాన్ చేసినా అనుకోని ఆటంకాలు రావడం కామన్. మథనం భీకరంగా సాగుతున్న టైంలో ఆ బేస్ సరిగ్గా లేక భారీ మంద్రపర్వతం నెమ్మదిగా సముద్రం అడుక్కు మునిగిపోవడం స్టార్టయింది. ఒక భారీ జాయింట్ వెంచర్ ప్రారంభ దశలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుప్పకూలిపోతే ఎంత పానిక్ వస్తుందో ఆలోచించండి. సరైన పునాది లేకపోతే మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా ఆ ప్రాజెక్ట్ ఇలాగే సింక్ అయిపోతుందని రెండు వర్గాలు భయంతో వణికిపోయాయి. ప్రాజెక్ట్ మొత్తం కుప్పకూలిపోతున్నా ఆ సంక్షోభ సమయంలో శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో సముద్రం అడుగుకు వెళ్లి మునిగిపోతున్న ఆ పర్వతాన్ని తన వీపుపై మోశాడు. ఇదండి ప్రతి ఎగ్జిక్యూటివ్ నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన లీడర్షిప్ లెసన్. ప్రాజెక్ట్ ఫెయిల్ అవుతున్నప్పుడు రియల్ లీడర్స్ బోర్డ్రూంలో కూర్చోరు. వాళ్లు నేరుగా గ్రౌండ్ లెవెల్లోకి దిగి తమ భుజాలపై పూర్తి బాధ్యత తీసుకుంటారు. విష్ణువు అలా ఫిజికల్గా అడుగుకు వెళ్లి సపోర్ట్ ఇవ్వగానే ఆగిపోయిన మథనం మళ్లీ స్పీడ్ అందుకుంది. మథనం మళ్లీ ఉద్ధృతంగా కొనసాగుతుండగా వావ్, వాళ్ల శ్రమకు రిజల్ట్స్ రావడం మొదలైంది. కామధేనువు, ఉచ్చైశ్రవసు అనే గుర్రం, కౌస్తుభమణి, సాక్షాత్తు లక్ష్మీదేవిలాంటి అద్భుతమైన దివ్య వస్తువులు ఫటాఫట్ ఒకదాని తర్వాత ఒకటిగా బయటకొచ్చాయి. ఒక లాంగ్ R&D ప్రాజెక్ట్లో ఫైనల్ టార్గెట్ రీచ్ అయ్యేలోపే ఇలాంటి అద్భుతమైన స్పిన్ ఆఫ్ టెక్నాలజీలు, బోనస్ ప్రాఫిట్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విజయాలు ఇరు వర్గాలకు ప్రాజెక్ట్ మీద మరింత నమ్మకాన్ని, విపరీతమైన ఎనర్జీని ఇచ్చాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, అప్పటివరకు ఉత్సాహంగా సూపర్ సక్సెస్ఫుల్గా సాగుతున్న ఆ పార్ట్నర్షిప్లో ఒక్కసారిగా వాతావరణం భయంకరంగా మారిపోయింది. దూకుడుగా సాగే కార్పొరేట్ విస్తరణలో సడన్గా వచ్చే లీగల్ ఇష్యూస్లాగా ఆ సముద్ర గర్భం నుంచి ఎవరూ ఊహించని, ఎవరూ కోరుకోని ఒక అత్యంత భయంకరమైన ట్విస్ట్ బయటకు రావడం ప్రారంభమైంది. ఆ ఉపద్రవం పేరే హాలాహలం. అది సృష్టిని, లోకాలను క్షణాల్లో కాల్చివేసే అత్యంత భయంకరమైన విషం. అంతులేని అత్యాశతో లిమిట్స్ దాటి ప్రయోగాలు చేసినప్పుడు పుట్టుకొచ్చే అత్యంత ప్రమాదకరమైన టాక్సిక్ యాసిడ్స్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది కేవలం ఆ ప్రాజెక్టును ఆపడమే కాదు, ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తున్న ఆ రెండు సంస్థలను, వారి వ్యాపారాలను, చివరికి వారి ఉనికిని సైతం సమూలంగా నాశనం చేసేంతటి అపోకలిప్టిక్ విపత్తు. ఆ హాలాహాలాన్ని చూడగానే అంతవరకు విజయోత్సాహంలో ఉన్న దేవతలు, అసురులు ఒక్కసారిగా ప్రాణభయంతో వణికిపోయారు. ఉమ్మడి లక్ష్యంతో ఒక్కటైన రెండు ప్రత్యర్థి సంస్థల మధ్య ఒక ప్రాణాంతకమైన క్రైసిస్ వస్తే పరిస్థితి ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది. ప్రాఫిట్స్ని ఎలా పంచుకోవాలి అన్న అత్యాశ పోయి ఇప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఈ డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్న సర్వైవల్ మోడ్లోకి పడిపోయారు. ఈ మహా విపత్తును తమ ఇంటర్నల్ రిసోర్సెస్తో హ్యాండిల్ చేయడం అసాధ్యమని వాళ్లకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మమ్మల్ని కాపాడగలిగేది ఒక్కరే అని ఇరు వర్గాలు మెల్లగా కైలాసం వైపు తిరిగాయి. అంతర్గత శక్తులన్నీ ఫెయిల్ అయినప్పుడు ఒక నిష్పాక్షికమైన బయటి ఎక్స్పర్ట్ పైన ఆధారపడటం అత్యవసరం. ఆ క్రైసిస్ని పూర్తిగా అబ్జార్బ్ చేసుకుని ఎవరికీ నష్టం జరగకుండా సంస్థలను రక్షించగలిగే ఆ అల్టిమేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ నిపుణుడి కోసం వాళ్ళు ఎదురుచూశారు. ఆయనే మహాదేవుడైన పరమశివుడు. మరి అంతటి విధ్వంసకరమైన సంక్షోభాన్ని ఒక గొప్ప నాయకుడు ఎలా డీల్ చేశాడు? సంస్థను, సృష్టిని నాశనం కానివ్వకుండా ఆ హాలాహలాన్ని స్వీకరించి ఆయన నీలకంఠుడెలా అయ్యాడు? నాయకత్వ లక్షణాలలో అత్యున్నతమైన ఈ త్యాగం గురించి, ఆ మహాసంక్షోభం ఎలా ముగిసిందో, మరియు ఆ ఆశించిన అమృతం చివరికి ఎవరి సొంతమైందో తెలుసుకోవాలంటే మన నెక్స్ట్ విశ్లేషణ మిస్ కావద్దు. అంతవరకు ఈ ప్రాచీన జాయింట్ వెంచర్ మనకు నేర్పిన స్ట్రాటజీలను ఒక్కసారి గుర్తుచేసుకోండి.